హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. డిప్యూటీ సీఎం పని ఏంటి? చాలా మంది అనుకుంటున్నారు, ఒక డిప్యూటీ సీఎం ఎవరు ఈయన? ఈ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశే కాదు, దేశం మొత్తం మీద చూడండి. గతంలో ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రైమ్ మినిస్టర్ అందరూ ఉండేవారు. అసలు డిప్యూటీ అనే పదం మన రాజ్యాంగంలోనే లేదు. యాక్చువల్లీ డిప్యూటీ పదం ఎవరు సృష్టించారు, ఎక్కడి నుంచి వచ్చింది? స్కిప్ చేయకుండా వీడియో చూడండి, క్లియర్గా క్లారిటీగా చూద్దాం. ఈయన తెలుసు కదా మీకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మన పిఠాపురంలో 75,000 ప్లస్ మెజార్టీతో గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇలా గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఈయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. సో సుమారు ఈయన పోటీ చేసిన 21 స్థానాల్లో పూర్తిగా క్లీన్ అవుట్ అయ్యి, నెక్స్ట్ 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా క్లీన్ అవుట్ అయ్యి, మొత్తానికి ఆయన అంటూ ఒక మెంబర్షిప్, టీమ్ మెంబర్షిప్ ని, ఒక లీడర్షిప్ ని ఏర్పాటు చేసుకున్నారు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు. సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో యాక్చువల్గా వాళ్ళ పని ఏంటి? అసలు ఎందుకు అసెంబ్లీ గేట్ని కూడా చెయ్యలేం, టచ్ చేయనివ్వం అని చెప్పిన గత ప్రభుత్వంలో మొత్తం క్లీన్ అవుట్, వాష్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. అసెంబ్లీలోకి వచ్చి కూర్చుని నిజంగా ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు. ఇప్పుడు ఈయనకి ఏ పవర్స్ ఉంటాయి, ఏం చేయగలుగుతారు? ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం మనకి కొన్ని హక్కులు ఉంటాయి. సో డిప్యూటీ సీఎం అనే వారికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని హక్కులు ఉండవు. అంటే ఒక సీఎం లెవెల్ వ్యక్తే కానీ ఎక్కువగా ఈయన ఏకాభిప్రాయం తీసుకునే అలవాటు అయితే ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ ఇలాంటి ఈయన జస్ట్ చెప్పచ్చు, కానీ ఒక నిర్ణయం మాత్రం రాలేదు. ఒకవేళ సీఎం రాష్ట్రంలో కానీ దేశం దాటి పక్కకి వెళ్తే అప్పుడు ఈయన రాష్ట్రానికి సీఎం లాంటి వారు. అంటే ఇప్పుడు చూడండి, గతంలో జవహర్లాల్ నెహ్రూ ఉండేవారు. సో అప్పుడు వైస్ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉండేవారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ ఇది ఏర్పరచుకున్నది. సో మన యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనకి డిప్యూటీ అనే పదం అయితే లేదు. బట్ క్రమక్రమంగా రానున్న రోజుల్లో అది డిప్యూటీ పదవి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఉన్నారు. సో ఇక్కడ పవర్ ఏంటి? అటు కర్ణాటకలో తీసుకుంటే డికే శివకుమార్, సిద్ధరామయ్య ఉన్నారు, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ ఢిల్లీలో ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే ఇద్దరు ఒకళ్ళే కానీ బట్ ఒకరికి ఒక పవర్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయలేడు, బట్ ఆర్డర్ వేయచ్చు, ప్రొటెక్ట్ చేయలేడు. అది సీఎం చేయగలడు. నెక్స్ట్ ఏమన్నా చిన్న ఇష్యూస్ అయినా ఇలాంటివి హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఈయన డమ్మీనా కరెక్టా అంటే అలా ఏం లేదు. ఈయన కూడా ఒక సముచిత స్థానం, క్యాబినెట్ హోదాతో, మంచి ప్రోటోకాల్తో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈయన రేపొద్దున భవిష్యత్తులో రాజకీయంగా ఇంకా ఎదగాలనుకుంటే ఇది ఒక దోహదపడుతున్న డిప్యూటీ సీఎం అనేది. అంటే రాష్ట్రానికి రెండో నాయకులు లాంటి వారు డిప్యూటీ సీఎం అనేది. అంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకోవచ్చు, మీటింగ్స్ ఎలా చేయొచ్చు, ఈయనకేమైనా సలహాలు సూచనలు ఉన్న ప్రభుత్వానికి చెప్పొచ్చు, సీఎం గారికి చెప్పొచ్చు, లేదా కొన్ని సిచ్యువేషన్ బట్టి ఏకాభిప్రాయం తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈయనకి శుభ్రంగా ఆల్మోస్ట్ 21 ఎంపీ సీట్స్ మొత్తం 23 క్లీన్ స్వీప్ చేసేశారు. సో ఎక్కువ పవర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రేపొద్దున ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం దోహదపడుతుంది ఈయనకి, పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు కమింగ్ టు డిప్యూటీ సీఎం ఏం చేస్తుంటారు? మన రాజ్యాంగంలో కొన్ని అంశాలు ఉంటాయి. రైట్ టు అంటే భావస్వేచ్ఛ ప్రకటన, ఇలా కొన్ని ఇందులో భాగంగా వీరికి కూడా ఒక పవర్స్ అనేది ఉంటాయి. ఒక నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, చర్చించాలన్నా, సుదీర్ఘంగా అంటే చిన్న ఇష్యూస్ మాక్సిమం సీఎం వరకు వెళ్ళకుండా ఈయన దగ్గర సాల్వ్ అయిపోతాయి. సో ఆ కంట్రోల్ చేసే పవర్ వీళ్ళకి ఉంటుంది. కొన్ని ఉండవు. అంటే అవుట్ ఆఫ్ 85లో ఒక 70% హీ కెన్ హ్యాండిల్. ఆ పవర్ డిప్యూటీ సీఎంకి ఉంటుంది. చాలా మంది డమ్మీ అనుకుంటారు, కానీ డమ్మీ కాదు. హీఈస్ ఈక్వల్ టు ద క్యాబినెట్ మినిస్టర్ అని. ఇప్పుడు ఈ హోదా ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇప్పుడు ఇందులో గ్రామీణాభివృద్ధి, ఇలా రకరకాల కొన్ని శాఖలు కూడా ఈయన కేటాయించారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే రేపొద్దున ఈయన కేటాయించిన శాఖలు అంటే గవర్నమెంట్కి నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, కొన్ని సమస్యలు చర్చించాలన్నా, అసెంబ్లీలో కీలకంగా పాత్ర ఈయన కూడా పోషించవచ్చు, అంటే చెప్పచ్చు, ప్రతిపక్షాలు నోరు మించవచ్చు. ఇలా కొన్ని ఈక్వల్ టు సీఎం పవర్ అంతా ఇప్పుడు ఈయనకు ఉంటుంది. సో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు విద్యా వైద్యం మీద కొంచెం దయచేసి ఫోకస్ పెట్టండి, మీరైనా చంద్రబాబు నాయుడు గారైనా. లేకపోతే సామాన్యుడు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. దీని గురించి కూడా మీరు ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డిప్యూటీ సీఎంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ పవర్, రైట్ కూడా మీకు ఉంది. సో ఇదబ్బా డిప్యూటీ సీఎం కొన్న పవర్స్. చాలా మందికి అయితే తెలియదు, బట్ క్లియర్గా నేను చెప్తున్నాను, ఈక్వల్ టు సీఎం. బట్ అవుట్ ఆఫ్ 100లో 70% హీ కెన్ సాల్వ్. ఆ పవర్ డిప్యూటీ సీఎంకి అయితే ఉంది. ఈ వీడియోపై మీకైనా సలహాలు, సూచన ఉన్న కామెంట్స్ రూపంలో తెలపండి. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.